హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే, వంకాయ అండ్ టమాటాలో పాలినేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. మారుతున్న కాలాన్ని బట్టి హనీ బీస్ కానీ, బటర్‌ఫ్లైస్ కానీ, బర్డ్స్ కానీ మనకి ఎక్కువగా కనిపించట్లేదు. ఒకప్పుడు అవుంటే మొక్కలు పాలినేషన్ అనేది నేచురల్‌గా జరిగేది. వంకాయ, టమాటా అండ్ మిర్చికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మూడింటి ఫ్లవర్ మెకానిజం వచ్చేసి బెల్ షేప్‌లో ఉంటుంది. సో, మనం వైబ్రేటింగ్ మోషన్‌లో ఫ్లవర్‌ని టచ్ చేసినప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా పైన పడి మనకి కాయగా మారిపోతాయి. మనకి పూత ఎక్కువగా రాలిపోవడానికి రీజన్ ఏంటి అంటే పాలినేట్ అవ్వకపోవడం, లేదా బీస్ రాకపోవడం, హై టెంపరేచర్ లేదా ఓవర్ వాటరింగ్, అండర్ వాటరింగ్ వల్ల కూడా మనకి పూత రాలిపోతాయి. ఎక్కువగా గాలి రాని ప్లేసెస్‌లో మొక్కలు గనుక పెంచుకున్నట్లయితే చూస్తున్నారు కదా! ఇక్కడ పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. వీటిని మనము మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ వైబ్రేటింగ్ మోషన్‌లో కదిపినట్లయితే అవి త్వరగా కాయలుగా మారిపోయే అవకాశం ఉంటుంది. వంకాయ అండ్ టమాటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ. పెటల్స్‌కి లోపల యెల్లో కలర్‌లో పౌడరీ థింగ్‌లా ఉంటుంది. దాన్ని పొలెన్ అంటారు. అండ్ మిడిల్‌లో పాయింట్ లైన్ ఒకటుంటుంది. దాన్ని స్టిగ్మా అంటారు. మనకి హనీ బీస్ వచ్చినప్పుడు కూడా ఆ పౌడరీ థింగ్ అనేది వాటి కాళ్ళకి అలా అంటి స్టిగ్మా పైన పడడం వల్ల అవి మనకి కాయగా మారిపోతూ ఉంటాయి. పాదులకి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందా అంటే అలా ఉండదు. బీరకాయ, సోరకాయ, కాకరకాయ వీటిలో మాత్రం మేల్, ఫీమేల్ 2 వేరువేరుగా ఉంటాయి. వీటికి ఏంటి అంటే మేల్ అండ్ ఫీమేల్ ఒక ఫ్లవర్‌లోనే ఉంటాయి. సో, వాటికవే పాలినేట్ అవుతూ ఉంటాయి. కాకరపాదుకి పాలినేషన్ ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది వింటుంటే బయాలజీ క్లాస్ విన్నట్టుగా అనిపిస్తుంది కదా! మన వీడియోస్ చూసినప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పిన విషయం ఏంటి అంటే, కంపోస్టింగ్ ప్రాసెస్ చూసినప్పుడు అన్నదాత ప్రోగ్రామ్‌లా ఉంది అని, నెక్స్ట్ చార్మినార్ వీడియో చూసినప్పుడు సోషల్ సబ్జెక్ట్ చెప్పినట్టు అనిపించింది అని, టెంపుల్ వీడియోస్ చూసినప్పుడు యాంకరింగ్ చేస్తున్నట్లు అనిపించింది అన్న. ఇప్పుడు ఈ పాలినేషన్ వీడియోస్ మొక్కల గురించి చూసినప్పుడు బయాలజీ క్లాస్ విన్నట్టుగా అనిపిస్తుంది అంటున్నా. ఇవి నాకు వచ్చిన కాంప్లిమెంట్స్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ గార్డెనింగ్ వీడియోస్.